సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని వాళ్ళ కోసం పదే పదే తపన పడుతూ ఉన్నావు. కానీ నీ కడుపున పుట్టిన ఒక బిడ్డ గురించి ఇప్పుడు నీకు నమ్మలేని ఒక రహస్యాన్ని తెలియజేయబోతున్నాను బిడ్డ. వెంటనే జాగ్రత్త పడు, వెంటనే విను. ఇది నమ్మలేని ఒక నిజం అని చెప్పి బాబా మనకు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఎప్పుడు కూడా అంటే ప్రతి మనిషికి కూడా తన కన్న బిడ్డల మీద, అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన కన్న బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ మీద ఏదైనా సరే చిన్న కోపం ఉన్నా, వాళ్ళు మనల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా, అంటే ఏదో మన పిల్లలే కదా, ఏదో చిన్న వయసు అని చెప్పేసి మనం పర్వాలేదులే అని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటామండి. కానీ ఒక కన్న తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా సరే, 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ముగ్గురు మీద కూడా మనకి ఒకే రకమైన ప్రేమ అనేది ఉంటుంది. కానీ అందులో ఎవరైతే కనుక తల్లి మీద లేదంటే తండ్రి మీద ప్రేమగా ఉంటారో, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులకు కూడా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు బాబా మనకి తెలియజేసే ఒక విషయం ఏంటి అనంటే, నీ కడుపున పుట్టిన ఒక బిడ్డ గురించి నీకు తెలియని ఒక రహస్యాన్ని తెలియజేస్తున్నాను విను అని. అంటే ఒక చిన్న కథ అండి. మనం అందరము తెలుసుకోవాల్సి ముందుగా జాగ్రత్త కోసం బాబా మనకి తెలియజేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక ఊళ్ళో అండి ఒక తల్లికి 2 మగపిల్లలు ఉన్నారండి. 2 మగపిల్లలే, వాళ్ళకి ఆడపిల్లలు లేరు. ఆ 2 మగపిల్లలు అన్నా కూడా ఆ తల్లికి చాలా ఇష్టం అండి. కానీ ఇంటికి పెద్ద కొడుకు అన్న ఒక ప్రేమతో ఆ తల్లికి ఆ పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. చిన్న కొడుకు అన్నా ఇష్టమే, కానీ ఫస్ట్ పుట్టిన బిడ్డ మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు రెండవ బిడ్డ ఎక్కువగా వాళ్ళ అమ్మగారి మీద కొంచెం బాండింగ్ అనేది తక్కువగా ఉండడం, ఎక్కువగా మాట్లాడలేకపోవడం, అట్లాగా కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది టచ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ తల్లికి ప్రేమ అనేది లేదు అని కాదు. అలా ఆ చిన్న కొడుకు చూసినప్పుడల్లా ఏమనుకుంటూ ఉండేవాడు, ఎప్పుడు చూసినా నీ కొడుకు పెద్ద కొడుకు అంటేనే నీకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదు అన్న గొడవలు అనేవి సాధారణంగా అందరిళ్లలో వస్తూ ఉంటాయండి. అలాగే ఈ తల్లికి కూడా అండి ఏమైంది అనంటే, సరే పిల్లలు ఏదో గొడవ పడుతున్నారులే ఇలాగా, అదంతా ఏం లేదు నాన్న, 2 పిల్లలు మీరిద్దరు ఒకటే నాకు అని చెప్పినా కూడా వాళ్ళు ఏదో గొడవ పడుతూ ఉంటారనమాట. నువ్వు ఎప్పుడు చూసినా నీ పెద్ద కొడుకే సపోర్ట్ చేస్తావు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్న మాటలనే వస్తూ ఉంటాయి. దానికి తగినట్టుగానే ఆ పెద్ద పిల్లవాడు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారిని చూడకుండా బయటికి వెళ్ళాడండి. అంటే వాళ్ళ అమ్మగారి ఫేస్ నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు కూడా వాళ్ళ అమ్మగారితో కూర్చొని టైం స్పెండ్ చేయడం, బయటికి వెళ్ళాలంటే వాళ్ళ అమ్మని కూడా రమ్మని అంటాం, ఒక ఫ్రెండ్ లాగా తను ట్రీట్ చేస్తూ ఉండేవాడు. ఆ చిన్న పిల్లవాడు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తన పని ఏదో తను చూసుకుంటూ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమ పెడతామో అండి, వాళ్ళు అలాగే జీవితాంతము ఉంటారు చివరి వరకు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఇదే ప్రేమతో ఉంటాము అని. కానీ జీవితం అనేది కొంత మలుపులు అనేది తిప్పడం అనేది జరుగుతుందండి. ఇంకా ఈ పెద్ద కొడుకి ఎప్పుడైతే కనుక పెళ్ళయిందో, తను ఒక మ్యారేజ్ చేశారు ఆ పిల్లవాడికి. ఇంకా చానాళ్ళు కూడా వాళ్ళ అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. చక్కగా ఇంకా తను చెప్పినట్టు కూడా భార్యను కూడా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు కూడా భార్యని, మీ ఆవిడని బయటికి తీసుకువెళ్ళారా, బాగా చూసుకోరా అని చెప్పేసి జాయింట్ ఫ్యామిలీగానే ఉండేవాళ్ళు అనమాట.
అలా కొద్ది రోజులు అయింది అనంటే రోజులు మారే కొంది వాళ్ళ మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం అనేది మొదలైందండి. ఎక్కడైనా సరే గొడవలు అనేది ఉంటాయి. అవి చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ చిన్న కొడుకండి ఎప్పుడు కూడా అస్సలు టచ్ అనేదే లేకుండా వాళ్ళ అమ్మగారితో పెద్దగా మాట్లాడేవాడు. సరే అమ్మా ఎళ్ళొస్తాలే, చూద్దాంలే, చేద్దాంలే అని అన్నట్టుగా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవాడనమాట. ఇంకా ఈ చిన్న కొడుకు ఏం చేశాడు అనంటే ఆ పెద్ద కొడుకు మీద లేనిపోని చాడీలు చెప్పడం. అమ్మ చూసావా, నీ కొడుకు పెద్ద కొడుకు అని చెప్పి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు, ఇప్పుడు చూడు భార్య వదినొచ్చిన దగ్గర నుంచి నిన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన అనేది ఆ కొడుకు వచ్చిందండి. అయినా సరే వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు, లేదు లేరా మ్యారేజ్ అయిందంటే అంతే, రేపు నీకు ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళయిందంటే నువ్వు అలాగే ఉంటావు, ఎప్పుడు ఒకేలాగా మన దగ్గర ఉండరు కదా అని. ఆ తల్లికి కూడా పోను పోను ఏమైంది అనంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి తనతో స్పెండ్ చేయడం, తన పలకరించే మనిషి పోను పోను తన మీద శ్రద్ధ అనేది తగ్గిపోయిందండి. అలాగా తగ్గిపోతూ ఉన్నప్పుడు కూడా తన తల్లి బాధపడలేదు. మనసులో కొంచెం బాధ అనేది ఉన్నా కూడా పెద్దగా చూపించుకునేది కాదనమాట. ఇంకా పోను పోను అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు రాత్రి పూట అయినా సరే వచ్చి పలకరిస్తాడేమో నా తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే రాత్రి అయినా సరే తను గదిలో పడుకున్నా వచ్చి పలకరిస్తాడేమో అని అంటే పోను పోను అది కూడా చేయడం అనేది మానేశాడండి. కొంతమంది ఏంటి అనంటే అది ఆ తల్లి మీద ఉన్న శ్రద్ధ అనేది తగ్గడం వల్ల కాకపోయినా వాళ్ళకైనా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. ఏంటి అనంటే తనకి కొంత హెల్త్ ఇష్యూ అనేది ఉందన్నమాట ఆ పెద్ద కొడుక్కి. ఆ ఇష్యూ అనేది, ఆ ప్రాబ్లం అనేది తన తల్లికి తెలియదు, తన భార్యకి కూడా తెలియదు. అందువల్ల తను అందరితోటి కూడా మాటలు అనేవి తగ్గించుకున్నాడు. కొంచెం దూరంగా ఉంటే మంచిది, మనకి హెల్త్ అనేది ప్రాబ్లంగా ఉంది, ఇలాగా అమ్మకు కానీ భార్యకు కానీ తెలిస్తే బాధపడతారు అన్న విషయం అనేది తను చెప్పలేదండి. అందువల్ల వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే కనుక ఆఫీస్లో ఉన్న టెన్షన్ వల్ల కొంచెం దూరంగా ఉన్నా కూడా మనం ఏమీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ మన పిల్లల్ని ఎవరు ఎలా ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ పెద్ద కొడుకు గురించి కూడా ఆ తల్లికి ఒకరోజు తెలిసొచ్చిందండి. అంటే బయటగా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళ మూలంగా ఎక్కడో హాస్పిటల్లో చూశానని, నీ కొడుకుకి ఏంటమ్మా పద్దాక హాస్పిటల్కి వస్తున్నాడు, నాకు కనిపించాడే, ఏమైంది అని అడిగినప్పుడు తన తల్లి ఏం లేదమ్మా బాగానే కదా ఉన్నాడు అని చెప్పేదనమాట. కానీ అండి వాళ్ళ తల్లికి తల్లికి ఒంట్లో బాగోనప్పుడు ఇతను 2-3 సార్లు రక్తదానం చేయడం అనేది జరిగిందనమాట. తనకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి 2-3 సార్లు పైనే ఇంకా కూడా రక్తదానం చేయటం వల్ల ఇతనికి బ్లడ్ లేకపోవడం, బ్లడ్ అనేది చాలా తగ్గిపోయి తనకి చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయని అది ఏది కూడా తన కొడుకు పైకి చెప్పుకోలేదండి. నిజంగా ఇది చాలా వరకు కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం. మనం చాలామంది భయపడుతూ ఉంటారు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలి అని అంటే, ఎప్పుడైనా ఒకసారి అంటే పర్వాలేదు, కానీ తన తల్లి మీద అంత ప్రాణాలు పెట్టుకున్నాడనమాట. ఇంక ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో తన తల్లికి, తన కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు కదండి, తను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని అనుకున్నాము. కానీ ఎప్పుడైతే వాళ్ళ అన్నకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అనుకున్నాడో అలాంటప్పుడు ఆ చిన్న కొడుకు కూడా లేదు నేను అన్నయ్యకి బ్లడ్ డొనేట్ చేస్తాను అని చెప్పి వాళ్ళ భార్య కానీ తన చిన్న కొడుకు కానీ వాళ్ళు కూడా వెళ్ళి సహాయం చేయడం అనేది జరిగిందండి. నిజంగా ఇప్పుడున్న రోజుల్లో అండి మనల్ని మోసం చేస్తూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న రోజుల్లో మంచిగా ఉన్న కొడుకులు కూడా ఉన్నారనమాట. అందువల్ల మనం పిల్లల గురించి కొంచెం జాగ్రత్త పడుతూ వాళ్ళు ఎలాంటి విషయాల్లో ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది కూడా మనం గమనించగలిగితే చాలా వరకు కూడా మనకి వచ్చే గొడవలు కానీ మనస్పర్ధలు కానీ తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. దానికి తగినట్టుగా మనల్ని కూడా బాబా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.